రాష్ట్రంలో ఎంటెక్ విద్యార్థి విజయ్ కుమార్ అరెస్ట్ కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన మనువాడ విజయ్ కుమార్ ప్రస్తుతం ఎంటెక్ చదువుతున్నాడు. మొన్న వరంగల్లో జరిగిన సీఎం బహిరంగ సభలో అందరితో కలిసి నిరసన తెలిపాడని, అందుకే అతన్ని అరెస్ట్ చేశారని విజయ్ కుమార్ స్నేహితులు, ఇంటి పక్కల ఉన్నవాళ్లు చెబుతున్నారు. అయితే సీఎం సభలో నిరసన తెలిపినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తున్నాయి ప్రజా సంఘాలు. ఘటనపై స్పందించిన విరసం నేత వరవర్రావు విజయ్ కుమార్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన లేకుండా కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని అంటున్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేస్తున్నారు పోలీసులు. విజయ్ ని బైండ్ ఓవర్ చేశామని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత 2 గంటల్లోపే విజయ్ ను వదిలేస్తామని అంటున్నారు పోలీసులు. వ్యక్తిని మా ఇంటి పక్క పడున్న క్యాండిడేట్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్టు తెలిసింది. అటువంటి అలవాట్లు ఏమీ లేవు ఆయనకి. అన్నలతో సంబంధాలు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అటువంటి సంబంధాలు ఆయనకి ఏం లేవు. విజయ్ అన్న పిల్లగాడు హాస్టల్లో చదువుకుంటాడు, మంచి పిల్లగాడు. అన్న నక్సలెట్లతో సంబంధం లేదు. హాస్టల్లో చదువుకుంటాడు. ఇక్కడ వచ్చినాక ఇక్కడ అందరితో కూడా మంచిగుంటుంది. ఏ డౌట్ లేదు ఆ పిల్లని మీద. మరి ఎట్లా పట్టుకుపోయారో తెలియదు. దయచేసి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇడిచిపెట్టగలరు. అతనికి ఎలాంటి ప్రాణాయం తలగకుండా చూసుకొని మరోవైపు ఎంటెక్ స్టూడెంట్ మనువాడ విజయ్ కుమార్ అరెస్ట్ ను ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. సర్కారుకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు విజయ్ తో పాటు వారి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడం సరికాదని అన్నారు. మొన్నటి వరకు ఓయూలో విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం పనిచేసిన విజయ్ కు మావోయిస్టులతో సంబంధాలు అంటగడుతున్నారని ఆరోపించారు. వెంటనే మనువాడ విజయ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్య వ్యవస్థకి తీవ్రమైన విఘాతం కలిగినట్టుగా నిన్న విజయ్ అనేటటువంటి ఎంటెక్ విద్యార్థి ముఖ్యమంత్రి గారి మీటింగ్లో యువకులకి ఉద్యోగాలు రాలేదని, యూనివర్సిటీల్లో వీసీలు పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి ఎందుకు వేయలేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మీటింగ్లో ప్రశ్నించినటువంటి పాపానికి విజయ్ గారిని నిన్న పోలీసులు అరెస్ట్ చేసి విజయ్ నక్సలైట్లతో సంబంధం ఉందని చెప్పి ఆ సెక్షన్ల కింద అరెస్ట్ చేయటమే కాకుండా విజయ్కి సంబంధించి విజయ్ యొక్క తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేశారు. విజయ్ వేములవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థి. మొన్నటి వరకు యూనివర్సిటీలో విద్యార్థి నాయుడుగా విద్యార్థుల కొరకు, తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి నాయకుడు. ఇవాళ నక్సలైట్ అని పేరు పెట్టి ఈ రకంగా ప్రశ్నించినటువంటి వ్యక్తిని, తల్లిదండ్రుల్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయ్ని, తల్లిదండ్రుల్ని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.